హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్టోరీ టెల్లర్. ఈరోజు స్టోరీ ఏంటంటే మాయా దీపం. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్దాం. ఒకప్పుడు పచ్చని కొండల మధ్యలో చందనపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మధు అనే పేద కానీ మంచి మనసున్న బాలుడు ఉండేవాడు. అతను తన వృద్ధ అమ్మమ్మతో కలిసి చిన్న గుడిసెలో నివసించేవాడు. పేదరికం ఉన్నా ఎవరికైనా సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండేవాడు. ఒకరోజు అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళిన మధుకు ఒక పాత గుహ కనిపించింది. ఆ గుహలో దుమ్ముతో కప్పబడి ఉన్న ఒక పాత రాగి దీపం కనిపించింది. ఇది చాలా పాత దీపంలా ఉందే అని అనుకుని దాన్ని తీసుకుని తన గుడ్డతో శుభ్రం చేశాడు. అంతే. ఆ దీపం నుంచి బంగారు కాంతి వెలువడింది. ఆ కాంతిలో ఒక దివ్యమైన జిన్ను ప్రత్యక్షమయ్యాడు. ధన్యవాదాలు బాలక, నన్ను ఎన్నో సంవత్సరాల తర్వాత విడుదల చేశావు. నీ మంచి మనస్సు చూసి నీకు 3 కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. మధు కాసేపు ఆలోచించాడు. నాకు బంగారం అవసరం లేదు. మా గ్రామానికి ఏడాది పొడవునా నీరు ఉండాలి అని అన్నాడు. జిన్ను తన చేతిని పైకెత్తగానే గ్రామం పక్కన ఉన్న ఎండిపోయిన చెరువు నీటితో నిండిపోయింది. ఇక రెండో కోరిక, మా గ్రామంలోని ప్రతి పిల్లాడు చదువుకోవాలి అని అన్నాడు. అప్పుడే ఆ గ్రామంలో అందమైన పాఠశాల ఏర్పడింది. పుస్తకాలు, ఉపాధ్యాయులు, ఆట స్థలం అన్నీ సిద్ధమయ్యాయి. ఇప్పుడు మూడో కోరిక మిగిలింది. అప్పుడే ఆ గ్రామంలోని అత్యాశపరుడైన ధనవంతుడు దుర్జయుడు ఈ విషయం తెలుసుకున్నాడు. అతను మధు దగ్గరకు వచ్చి, ఆ చివరి కోరికతో నాకు బంగారు కొండ కావాలని చెప్పు, నీకు కూడా కొంత ఇస్తాను అని అన్నాడు. మధు నవ్వుతూ, ఇతరులకు ఉపయోగపడిన సంపదల వల్ల ప్రయోజనం లేదు అని అన్నాడు. తర్వాత జిన్ను వైపు తిరిగి, ఈ మాయాదీపం ఇకపై ఎవరి అత్యాశకు దొరకకుండా శాశ్వతంగా మాయమైపోవాలి అని కోరుకున్నాడు. జిన్ను ఆనందంగా చిరునవ్వు నవ్వాడు. ఇదే నిజమైన గొప్ప కోరిక. నువ్వు నీ కోసం కాకోకుండా అందరి కోసం ఆలోచించావు అని చెప్పి తన మంత్రంతో దీపాన్ని ఆకాశంలోకి పంపించాడు. అది ఒక ప్రకాశవంతమైన నక్షత్రంలా మారిపోయింది. దుర్జయుడు కూడా తన తప్పును తాను తెలుసుకుని మారిపోయాడు. గ్రామస్తులతో కలిసి చెట్లు నాటడం, పేదలకు సహాయం చేయడం ప్రారంభించాడు. మధు మాత్రం ఎప్పటిలాగే సాధారణ జీవితమే గడిపాడు. కానీ గ్రామస్తులందరూ అతన్ని ప్రేమతో బంగారు మనసున్న మధు అని పిలిచేవారు. ఆ గ్రామం ఎప్పటికీ సంతోషంగా సిరి సంపదలతో కలకలలాడింది. ఇందులో నీతి, అత్యాశ నష్టానికి దారితీస్తుంది. మంచి మనసుతో ఇతరులకు మేలు చేసిన వారే నిజమైన ధనవంతులు. Thank you for watching. Please subscribe, like and share for more videos.